హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి చేపల పులుసు ఎలా పెట్టాలో చూసేద్దాం. ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చేపల పులుసు కోసం ఒక 1/2 kg చేప ముక్కల్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, నేను ఇక్కడ కల్లుప్పు తీసుకున్నాను. చేపల పులుసులోకి కల్లుప్పు అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ మసాలాలన్నీ చేప ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. చేపల్ని వాష్ చేసుకునేటప్పుడే పసుపు కల్లుప్పుతో వాష్ చేసుకుంటే చేపల్లో ఉండే నీసు వాసన రాకుండా ఉంటుంది. అలా వాష్ చేసుకున్న చేపల్లోకి ఇలా మసాలాలన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. చేపల పులుసు ఎప్పుడు బాగా వెడల్పుగా ఉన్న గిన్నెలో పెడితే ముక్కలు చితక్కుండా ఉంటాయి. అలా వెడల్పుగా ఉన్న ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయని మగ్గనివ్వాలి. అలా ఉల్లిపాయ లైట్గా మగ్గిన తర్వాత అందులోకి సన్నగా తరిగిన 1 టమాటా ముక్కల్ని వేసుకొని టమోటాలు మెత్తపడేదాకా వేయించుకోవాలి. టమోటాలు ఇలా మెత్తబడిన తర్వాత వీటిని తీసుకొని ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసి అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారం, చిటికెడు పసుపు, అలానే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం ఉప్పులు కారాలు ఆల్రెడీ చేపలో వేసాం కాబట్టి చూసి వేసుకోండి. అలానే ఇందాక మిగిలిన ఆయిల్లోనే 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోకి మధ్యలోకి చీరిన 3 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయ్యేదాకా వేపించుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత అందులోకి సన్నగా తరిగిన 1 ఉల్లిపాయని వేసుకొని ఉల్లిపాయ లైట్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గవసరం లేదు, లైట్గా ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే సరిపోతుంది. మిగిలింది పులుసుతో పాటు ఉడికేస్తుంది. ఉల్లిపాయ లైట్గా రంగు మారగానే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకొని నూనె పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. ఒకసారి మసాలాలో నుంచి నూనె పైకి తేలటం స్టార్ట్ అయిన తర్వాత 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండులోంచి తీసిన గుజ్జుని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మళ్ళీ నూనె పైకి తేలేదాకా కుక్ అవ్వనివ్వాలి. ఇలా నూనె పైకి తేలటం స్టార్ట్ అయినప్పుడు అందులోకి మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు దాకా వాటర్ వేశాను. ఈ వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. గ్రేవీ మరీ చిక్కగా అలానే మరీ పల్చగా కాకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇవి పొంగొచ్చేదాకా ఉడకనివ్వాలి. ఇలా పొంగు రావటం స్టార్ట్ అయినప్పుడు అందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకొని కుక్ చేసుకోవాలి. చేప ముక్కల్ని ఒకదాని మీద ఒకటి పడకుండా విడివిడిగా పెట్టి కుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. చేప ముక్కలు వేసిన తర్వాత నుంచి గంటె పెట్టి కలపకూడదు. ఇలా చేపలు కొంచెం ఉడుకు పట్టడం స్టార్ట్ అయినప్పుడు మూత పెట్టి దాన్ని కుక్ చేద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇక ఉడుకు పట్టడం స్టార్ట్ అయింది. ఒకసారి చేపల్ని ఇలా తిప్పుతూ గంటె పెట్టి తిప్పితే చేప ముక్కలు చిదురైపోతాయి కనుక ఎప్పుడు కూడా గంటె పెట్టి తిప్పకూడదు. ఇలా చేప ముక్క కొంచెం రంగు మారిందంటే చేపలు ఉడికిపోయినట్టే. చేపలు చాలా ఫాస్ట్గా మగ్గుతాయి. జస్ట్ ఒక 10 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుంటే మన చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.